ఆస్తి తగాదాలతో కన్న తండ్రిని మట్టుపెట్టాడు ఆ దుర్మార్గుడు. తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం పొలం అమ్మిన తండ్రితో గొడవ పడ్డాడు. భూమి అమ్మిన తండ్రిని ఈ భూమి మీదే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. మోపెడ్పై వెళ్తున్న తండ్రిని వెంటాడి వేటాడి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సూర్యాపేట జిల్లా మోతె మండలం నాగయ్యగూడెం గ్రామానికి చెందిన వెంకన్నకు అతని పెద్ద కొడుకు గంగయ్యకు మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. తన భార్యకు క్యాన్సర్ అవడంతో అప్పులు ఎక్కువై తనకున్నటువంటి 4 ఎకరాల భూమిలో ఎకరం భూమి అమ్ముకున్నాడు వెంకన్న. అయితే గంగయ్య ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వెళ్లి భూమి ఎందుకు అమ్మావని తండ్రి వెంకన్నతో గొడవ పడుతూ ఉండేవాడు. తండ్రి వెంకన్నను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు గంగయ్య. ఈ నెల 2న ఒక పని మీద తను మోపెడ్పై మామిళ్లగూడెం వెళ్లాడు వెంకన్న. పని పూర్తి చేసుకుని తిరిగొస్తుండగా విబలాపురం శివారు వద్ద మోపెడ్ను వెంబడించాడు కొడుకు గంగయ్య. తండ్రిని అడ్డగించి తన వెంట తీసుకెళ్లినటువంటి గొడ్డలితో వెంకన్న తలపై వేటు వేశాడు. తర్వాత అక్కడి నుండి పరారయ్యాడు గంగయ్య. తీవ్రంగా గాయపడ్డ వెంకన్న రోడ్డుపై పడిపాడు. రోడ్డుపై కొట్టుమిట్టాడుతున్న వెంకన్నను స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ యాదవేందర్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాడు. వెంకన్న చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకన్న మరణించాడు. పోలీస్ స్టేషన్ పోతే అక్కడ వాళ్ళు ఏం చేసి పిలిపించి అడిగిచ్చిరని, అరే ఎందుకు నువ్వు బోబెడతలేవు, నీ తల్లిదండ్రులకి ఎందుకు బోబెడతలేవురా, నీ తల్లిదండ్రులకు బోబెట్టకుండా నువ్వు ఇల్లు ఎట్ట లేపుతున్నారా, బునాలు ఎట్ట తీసినవరా, పిల్లలు ఎట్ట పోసినవరా అని అడిగిరు. అడిగినాక మళ్ళీ పంచాయతీ తేటలు చేసుకురు. స్టేషన్లోనే ఎకరన్నర ఇస్తానని బాండ్ కాగితం మీద ఎకరన్నర బాండ్ కాగితం మీద రాసుకురు. నాకు 29 గుంటలు నాకు రాసిరు. మా నాన్న ఎకరం అమ్ముకుంటట్టు మా నాన్నకు రాసిర్రు. రాసినాక అన్ని బయటకు వచ్చినాక సైన్లు పెట్టిండు, అన్ని పెట్టిండు. అమ్మకు బాగాలేదని భూమి అమ్ముకొని 3-4 లక్షలు ఆయన కట్టగానే తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయినాం. వరంగల్ హన్మకొండ హైదరాబాద్ ఆయన తిప్పుకొని తీసుకొని వచ్చినాం. అమ్మకు ఎంజీ పోగానే మా అమ్మ అక్కడ బాగుంది చచ్చిపోయింది. అక్కడ బాగుంది చచ్చిపోగానే అంచి తీసుకొని వచ్చినాం, దానం చేసినాం. అయిపోయినాక అమ్ముకున్న ఆయనకి మొన్న 3 రోజుల కింద పట్టా చేసిండు. పట్టా అయిపోయినాక నైట్ ఎడికి వచ్చి నాకు తెలకుండా నువ్వు ఎట్లా పట్టా చేస్తాను అని ఎంఆర్ ఆఫీసులో గొడవ చేసిండు. గొడవ చేస్తాడు, అమ్మినోనికి పట్టా చేయకుండా ఎట్లా నువ్వు సంపాదించిన వాళ్ళు నాకు సంపాదించిండారా, నేను సంపాదించుకున్న భూమి అమ్ముకుంటుంటే నువ్వు వద్దన్నట్టు ఎవడిరా అని మా నాన్న మా అన్నని అన్నాడు ఎంఆర్ ఆఫీసులో. ఇక్కడ నుంచి ఇంటికి పోదామని పోతుంటే మా అన్న చూసి గొడవలు తీసుకొని ఎక్కడికెక్కడికి మొత్తం నరికి పడేసిండు. మా నాన్న చచ్చిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గంగయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలిని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించారు.